రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓల్డ్ సిటీ కనుక చూస్తే ఎంఐఎం అడ్డా. సో ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్లో ముఖ్యంగా పాత బస్తీలో పకడ్బందీగా జరిగే అవకాశాలు ఉన్నాయా? పకడ్బందీగా జరగడానికి బీజేపీ ఉపాధ్యక్షుడిగా, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మీరేం చేయబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు? పకడ్బందీగా జరగడానికి వీళ్ళు చేసే కుట్రలకు చెక్ పెడతాం, ఎట్లయినా చూస్తూ ఊకోము. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు గిట చూసి, రాష్ట్ర అధ్యక్షులు చూసి వాస్తవాలన్నీ చూపించినాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే మొన్న రీసెంట్లీ అధికారులు ఎంఐఎం పార్టీకి దాసోహం అవుతారు, మళ్ళీ ఏం లాలుచి చూసిర్రు, భయమా, కొడతాము చంపుతాము అని గిట్ట ఏమైనా భయపెట్టిరా తెలియదు. రీసెంట్లీ 4 రోజుల క్రిందట బిఎల్ఓలు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర పార్టీలను విలువలే. ఎంఐఎం పార్టీ బిఎల్ఏలు, జిహెచ్ఎంసి ఎన్నికల కమిషన్కి సంబంధించిన బిఎల్ఓలు చోమాల ప్యాలెస్ వద్ద ఒక సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక ఆడిటోరియంలో బిఎల్ఓ బిఎల్ఏలకు, ఎంఐఎం కార్యకర్తలకు అనుసంధానం, మేము వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం, మీరు వీళ్ళకి మద్దతుగా పనిచేయండి. ఈ విధంగా మీటింగ్లు జరిగినాక ఇక యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇవ్వకపోతే ఏమి ఇస్తారు?